ఈ రకరకాల లోయల్లోకి దిగిపోయారు. చెడు వ్యసనాలు అనే లోయ, దొంగతనం అనే లోయ, తీవ్రమైన కోపం అనే లోయ, మత్తు పదార్థాలు అనే లోయ, వ్యభిచార పాపం అనే లోయ, నరహత్యలనే పాపము, ఆ పాపము లోయ. అది మోసాలు చేసే బ్రతుకులు, అదొక లోయ. లోయల్లో దిగిపోయారు. బయటికి వచ్చే దారి కనపట్టల్లా. ఆ లోయల్లో ఎండిపోయిన ఎముకల్లాగున్న జీవితాలను ఒక మహాసైన్యం వలె తీర్చిదిద్ది బయటికి తీసుకురాగల సమర్థుడైన దేవుడు ఒకడు ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు నిన్ను ఆశ్రయించి బతికిపోతారు యేసయ్యా. కాబట్టి ప్రజల రక్షణార్థమై నా తండ్రి నిన్ను ప్రచురపరుస్తాను, నాకు అనుకూలత నీవు, అవకాశం ఇవ్వు, జ్ఞానం ఇవ్వు అని ఎదురు చూశాను. నా బంధకాలు తెంచి నా మీదున్న అప్పుల భారాన్ని కొట్టివేసి నా హృదయవాంఛను తీర్చడం మొదలుపెట్టిన నా ప్రభు